నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ పరీక్షలు కండక్ట్ చేయకుండా గాలికి వదిలేశారు. ఉదాహరణ చిన్న శాంపిల్ చెప్తాను. ఉదాహరణకి గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా గ్రూప్ 1 సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. మరి నోటిఫికేషన్ ఇచ్చాము, అప్పుడు ఇచ్చారా ఇప్పుడు ఇచ్చారంటే అప్పుడే ఇచ్చారు నోటిఫికేషన్, కానీ పరీక్షలు నిర్వహించారు, రిక్రూట్మెంట్ చేయలేదు. అట్లా చాలా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ పేరుకి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ రిక్రూట్మెంట్ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా నోటిఫికేషన్ ఇచ్చిన పాత ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ కొత్తవి కూడా కలిపి ఇమ్మీడియట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటన్నిటిని సాఫీగా పరీక్షలు జరిగేటట్టు చేయటమే కాకుండా నియామక పత్రాలు ఇచ్చేంతవరకు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణకి ఈ గ్రూప్ 1 సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పోతూ ఉంటే కొద్దిమంది కావాలని ఆ 10 సంవత్సరాల్లో లాగానే ఈసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొద్దిమంది కోర్టుకు పోయి దాన్ని ఆపటం కోసం కూడా ప్రయత్నం చేశారు. కానీ అలా జరగకుండా మేము చాలా స్పష్టంగా మీ ఇచ్చిన ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ జరుపుతామని చెప్పి జరపటం అయింది. పరీక్షలు మీ అందరికీ తెలిసిందే. గ్రూప్ 1 సంబంధించి ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి 563 పోస్టులకి గ్రూప్ 1 పరీక్షలు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాం. అట్లాగే డిఎస్సి సంబంధించి కూడా గత 10 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా చేయలేదు. దానికి సంబంధించి 11,062 పోస్టులకి డిఎస్సి కండక్ట్ చేయడమే కాకుండా 10,006 మందికి సెలక్షన్ సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ముందు తీసుకుని వెళ్ళాం. సో మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ అంచనా వేయటమే, ఇక్కడ లెక్కలు కట్టి తద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నిర్వహించేది కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టుగా మా ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా రిక్రూట్ చేయాలంటే రిక్రూట్ చేయటం కోసమే మేము జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది. దశల వారీగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటికీ కూడా రిక్రూట్మెంట్ చేస్తాం, పూర్తి చేస్తాం. ఆ నోటిఫికేషన్ క్యాలెండర్ ఏదైతే ప్రకటించామో ఆ క్యాలెండర్ ప్రకారం చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఇక రెండో అంశానికి సంబంధించి ఉర్దూ మీడియంలో కండక్ట్ చేసే పరీక్షలకు సంబంధించి లేకపోతే ఆ ఉర్దూ మీడియం టీచింగ్ దాంట్లో సంబంధించినటువంటి వాటికి డీరిజర్వ్ చేసి ఖాళీగా ఓపెన్ కేటగిరీలో పెడితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని వారు సలహా చెప్పారు. కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల్లో దానికి నిర్దిష్టమైనటువంటి నియమావళి ఉంది. దాని ప్రకారం తప్పనిసరిగా ముందుకు పోతాం. డీరిజర్వ్ చేయడానికి అవకాశం లేదు అధ్యక్ష. దాన్ని యథాతిథిగా కొనసాగిస్తాం. అట్లాగే మిగతా విషయాలకు సంబంధించి ఇంకా సంబంధిత సమాచారం కావాలని అడిగారు. ఏ పోస్టులకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు రిక్రూట్మెంట్ చేశారని సమగ్రమైనటువంటి సమాచారాన్ని పుస్తక రూపేణ మీకు పంపిస్తాం అధ్యక్ష. వాళ్ళకి కావాలంటే ఎప్పుడైనా తెలుసుకోవచ్చు అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4096 తక్కేలపల్లి రవీంద్రరావు గారు. అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. No, sir. Does not arise, sir. రవీంద్రరావు గారు. అధ్యక్ష,